హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అందరికీ తెలుసు, చాలా సినిమాల్లో ఫేమస్ డైలాగ్ స్వర్ణమంజరి అనే డైలాగ్ ఫేమస్ కదా. ఎస్, మీరు అనుకుంటున్న ఆయనే. హీఈస్ నన్ అదర్ దాన్ రాఘమయూర్ గారు. సినిమా బండితో స్టార్ట్ అయ్యి అసలు ఆయన ప్రయాణం సినిమాల్లో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాఘమయూర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. సో రీసెంట్గా అనుమానం పక్షి చూశాను, చాలా హిలేరియస్గా ఉంది టీజరు. రైట్. ఏం చాలా డిఫరెంట్గా తీసినట్టున్నారు. యా అంటే విమల్ యాజ్ అ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ చాలా చాలా యూనిక్గా ఒరిజినల్గా థింక్ చేసే డైరెక్టర్. ఇప్పుడు డీజేటీలు కూడా మీకు చాలా ఆ కామెడీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా మరి ఇంతకుముందు ఇలాంటి చూడలేదే అన్నట్టు అనిపిస్తుంది. సో అనుమాన పక్షి కూడా అంతే, ఇంతకుముందు అలాంటి కామెడీ చూసుంటారు మీరు. అండ్ కాన్సెప్ట్ కూడా ఈ అనుమానం అనేది చాలా కామన్, బట్ దాని మీద ఎవరు సినిమా తీయలేదు. సో ఇంత రిలేటబుల్ సబ్జెక్ట్ పైన ఈ కామెడీ తీయడం వల్ల మీకు లైక్ అరే అవును కదా, ఇలా కూడా ఆలోచించచ్చు కదా, ఇలా కూడా ఆలోచించచ్చు. అందరూ ఇలానే ఆలోచిస్తున్నారు. సో విల్ టాక్ అబౌట్ అనుమానం. సో ఏంటి ఫస్ట్ మీ గురించి అనుమానం ఏంటంటే, చెప్పండి. ఎనీ ఛాన్స్ కింద ఏమైనా పాము కానీ ఏమైనా ఉందా అన్న డౌట్. ఓ, ఎందుకు ఏమైనా వీడియో చూసారా? చూసాను, ఒక పావును పట్టుకున్నారు, ఒక అలిగేటర్ కాదు, అది ఏమంటారు, లిజర్డ్, బిగ్ లిజర్డ్. అవన్నీ మీరు పెట్స్గా పెట్టుకున్నాక అసలే రెప్టైల్స్ అంటే చాలా యాక్చువల్గా మీరు భయపడుతుంది ఒకటి నిజమే, ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర పెట్టుంటుంది. జస్ట్ వెనకాల ఉంది, బాక్స్లో పెట్టాను, అది పాము మీ వెనకాల ఉంది. డోంట్ వరీ, అది ఏం పెట్టుండరు, బట్ సంథింగ్ ఎక్కడైనా రెప్టైల్ ఉంటుందేమో నా చిన్న అనుమానం అయితే ఉంది. సడన్గా గెస్ట్ని సర్ప్రైజ్ చేయడానికి ఎత్తుక్కొని ఉందేమో, ఒకసారి చూడండి. నిజంగా ఉంది, ఇక్కడ ఒక రెప్టైల్ అయితే ఉంది, ఒక అదర్ దెన్ హ్యూమన్ బీయింగ్ ఒకటి ఉంది. కనుక్కోండి ఎక్కడ. ఎస్, ఏంటండి అంటే నేను యాక్టింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే మీరు అంత ప్రేమగా పట్టుకునేసరికి పాటైనా అంటే కొంతమంది బ్యాగ్ లో కుక్కలు తీసుకొస్తుంటారు కదా. ఉందండి, చాలా క్లోజ్గా, అది మీకు చాలా క్లోజ్గా ఉంది, బట్ యు ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఇట్. నా దగ్గర అయితే రాదు కదా. రాదు, దగ్గర రాదు. చూసారా, అనుమానం అనేది పెనుభూతం. ఇంకా ఇంటర్వ్యూ అంతా ఏదో ఒకటి ఉందని భయపడుతూనే ఉంటారు అనమాట. అలా కాకుండా ఇందులో మనది ఏదన్నా లైక్ అయినా వైరల్ అయిపోతుందేమో అని కొంచెం భయం కూడా ఉంది. వైరల్ అవ్వాలని, వైరల్ అయిపోతుందేమో అని కాదు. నెగిటివ్ అయినా అవుతాయి. నెగిటివ్ అవ్వదండి. రాఘమయూర్ పేరు చూసారా, ఇంత ఆలాపన చేసుకున్నట్లుంది. పేరు చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి అసలు పేరు వెనకాల ఏమైనా స్పెషాలిటీ ఉందా? రాఘమయూర్ ఇంట్లో ఎవరైనా సింగర్స్ మ్యూజిక్ అంటే ఇంట్లో మా నాన్నమ్మ గారు వాజ్ మ్యూజిక్ టీచర్ అనమాట. సో రాగ్ అక్కడి నుంచి వచ్చింది. మయూర్ ఏదో రాగ్తో మయూర్ పెడితే బాగుంటుందేమో అని పెట్టినట్టున్నారు. అసలు ఏమవ్వాలనుకున్నారు రాఘమయూర్ గారు? నేనా ప్రయోజకుడిని అవుదాం అనుకున్నాను, బట్ మరి ఇప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు అనుమానం పక్షి అయ్యారు, అంతేనా? నిజంగా అంటే బేసికల్గా అనుమానం ఎక్కువనా ఉంటుందండి. నిజంగా దట్స్ యువర్ రియల్ క్యారెక్టర్? దట్స్ మై రియల్ క్యారెక్టర్. అంటే సినిమాలో కొంచెం ఎగ్జాజరేటెడ్ ఉంటుంది, బట్ నిజంగానే కాస్త అనుమానం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు జనరల్గా వేరే అంటే అన్ని వేరే డొమైన్స్ని ఎక్కువ చేస్తుంటారు. సో నన్ను ఎందుకు పిలిచారు, ఏదన్నా రికమెండేషన్ ఉందా? ఉందిగా, రికమెండేషన్ తోనే వచ్చింది, చెప్పారా? సో ఇలాంటి అనుమానాలు. అండ్ నా గురించి అనుమానం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ బాగా అయిద్దా లేదా? ఆఫ్ కోర్స్ అవన్నీ ఎలాగో ఉంటాయి, బట్ జనరల్ గా ఇప్పుడు ఎందుకు పిలిచుంటానంటారు రాఘమయూర్ గారిని పాడ్కాస్ట్ కి? అదే జనరల్ గా కూడా మనం ఎప్పుడు లైక్ పరిచయం లేదు, సో సడన్ గా పిలిస్తే ఎందుకంటే ఇంత అనుమానం ఏంటి అని కనుక్కోవడానికి పిలిచాను, ఎందుకంటే నాకు కూడా బాగా అనుమానం కాబట్టి. సో వేవ్ లెంత్ మ్యాచ్ అయింది కదా ఒకసారి. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అనుమానం అంటే చాలా సిచ్యువేషన్స్ ప్రివెంట్ చేయాలి, బట్ అనుమానం ఆరోగ్యానికి హానికరం కదా. కాదండి, అనుకుంటాం, కానీ చూస్తే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. చిన్నప్పుడు మీకు వచ్చిన మేజర్ అనుమానం ఏంటి అసలు? ఇప్పుడు మనం బుక్ పైన బై మిస్టేక్ కాలు పెట్టామనుకోండి, సో యూనిట్ టెస్ట్లో 2 మార్కులు తక్కువ వచ్చింది, దానివల్లనేమో అని చిన్నప్పుడు అలాంటివి ఉండేవి. వెంటనే మొక్కలేదు కాబట్టి. ఓకే, సో అట్లా దేవుడి విషయాల్లో కొన్ని అట్లా ఉండేవి అనమాట. సో పెద్దగా ఇంకా వేరే కైండ్ ఆఫ్ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఏవి అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అబ్బాయిలు బేసిక్ గా ఏం అనుమానం ఉంటది డ్యూరింగ్ ప్యూబర్టీ స్టేజ్ లో? యూజువల్ గా అంటే అమ్మాయి పడుతుందా, ఒక అమ్మాయి అసలు లవ్ చేస్తామా, మనకి అమ్మాయిలు పడతారా, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే
ఫస్ట్ అమ్మాయి దొరికినప్పుడు ఆమెతోనే లైక్ ఫుల్ ఇదైపోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకోళ్ళు దొరుకుతారో లేదో మనకి అని ఒక అనుమానం ఉంటుంది. సో లైఫ్ లాంగ్ ఆమె కాకపోతే వెరీ అసలు లైక్ ఫస్ట్ రిలేషన్షిప్ ఆర్ ఫస్ట్ లవ్ అనేది ఓన్లీ ఒక 2% 3% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే మళ్ళీ మనకు ఎవరు దొరకరేమో అని అలా స్టిక్ అయిపోతాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత టాక్సిక్ ఉన్నా ఇదైపోతాం. అదొకటి. చాలా కష్టపడినట్టున్నారు మీరు. జనరల్ గా అబ్జర్వేషన్ అయితే ఓకే అనుమానం ఏం లేదు. అనుమానం ఏం లేదు. సో ఇలాంటివి అండ్ అంటే కెరీర్ వైజ్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ వైజ్ ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అది చాలా యాక్టివ్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ గ్రూపే. సడన్గా అది చాలా సడన్గా డియాక్టివేట్ అయిపోతుంది. అంటే డియాక్టివేట్ ఇన్ ద సెన్స్ ఆ యాక్టివిటీ కొంచెం తక్కువ అయిపోతుంది. ఓన్లీ మంచి మంచి ఫార్వర్డ్ మెసేజ్ పంపించే వాళ్ళు అంతా లైక్ సైలెంట్ అయిపోయి ఓన్లీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఉగాది, హ్యాపీ దివాళీకి పంపిస్తుంటాం. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, వీళ్ళందరూ కలిసి అయినా సబ్ గ్రూప్ చేసుకొని అక్కడ మాట్లాడేసుకుంటున్నారు, అక్కడ ప్లాన్లు వేసుకుంటున్నారు. మీకు ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి అసలు మొబైల్లో? ఆబ్వియస్లీ చాలా ఉంటాయి. అంటే మీరెంత ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ లో యాక్టివ్గా ఉంటారు? నేను యాక్చువల్ పెద్దగా యాక్టివ్ ఉండను, బట్ మీరు యాక్టివ్ ఉండరు కానీ వేరే వాళ్ళు మాత్రం యాక్టివ్ ఉంటారు అంతేనా? అంటే నేను ఇంట్రోవర్ట్ కదా, నేను ఎక్కువ మాట్లాడను. నిజంగానే ఇంట్రోవర్ట్? అంటే మైక్ వస్తే కెమెరా ఉంటే కొంచెం మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను, బట్ అదర్వైజ్ ఐ యామ్ ఇంట్రోవర్ట్. బట్ ప్రయోజకుడు అవ్వాలి అనుకున్నారు కదా, ఏ జానర్లో ఏ ఇండస్ట్రీలో ప్రయోజకుడు అవ్వాలనుకున్నారు? అంటే ఇంజనీర్గానే అవుదాం అనుకున్నాను. ఇంజనీర్ అయ్యాను, ఇంజనీరింగ్ ఐ వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొన్ని ఫర్ సమ్ ఇయర్స్. సో దాని తర్వాత ఇది షిఫ్ట్ అయ్యాను. సో ఇలా అవుతుందని అనుకోలేదు, బట్ ఆబ్వియస్లీ అన్నీ అనుకున్నట్టు అవ్వగలను. ఏంటి అవకాశాలు వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? చాలా పిక్కీగా ఉన్నారు. చాలా పిక్కీ కాబట్టే ఇప్పటివరకు రాగలిగాను. ఒక 5 years జర్నీ అన్నీ తీసుకుంటూ పోతే ఎప్పుడో మనకి ఒక ట్యాగ్ ఇచ్చేసి, ఎందుకంటే స్టీరియో టైప్ చాలా ఈజీగా అయిపోవచ్చు. డెఫినెట్లీ 2 వరుసనే బ్యాక్ టు బ్యాక్ 2 సేమ్ రోల్స్ వేస్తే అయిపోయి మీకు ఒక ఇన్విజిబుల్ ట్యాగ్ ఒకటి వచ్చేస్తుంది. వీడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్ చేశాడంటే పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు, సో పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు, లైక్ ఊర్లో వాడంటే ఊర్లో వాడు. సో అట్లా సో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ, అంటే సంవత్సరానికి 1-2 అలా చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే అది చేయడం వల్లే కాస్త నాకు లైక్ బెస్ట్ పీపుల్తో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. సో డిజిటల్ ఫుల్ హిట్ అందరికీ తెలుసు. సో ఆ డైరెక్టరే అనుమాన పక్షి డైరెక్టర్గా అని తెలిసినప్పుడు, అదంతా ఓకే అయినప్పుడు ఏమనుకున్నారు? యూ వాజ్ ఆన్ Cloud9 ఆర్ ఇట్స్ లైక్ ఆల్రెడీ ముందే తెలుసు వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఏమైనా ఉండిందా? ఐ వాజ్ ఆన్ Cloud9 విత్ అనుమానం. అంటే ఇప్పుడు అంతే, అంటే డిజిటల్ తీసిన క్రియేట్ చేసిన మనిషి నా నెక్స్ట్ హీరో నువ్వే, అది కూడా దిస్ ఆల్సో క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం కదా. సో నా నెక్స్ట్ హీరో నువ్వే అంటే ఒక పక్కన హ్యాపీనెస్, ఒక పక్కన అనుమానం. సో నేనే ఎందుకు అని ఉండింది, బట్ నేను ఎప్పుడు అడగలేదు. అది తర్వాత షూట్ అంతా అయిపోయి అడిగాను, మీరే ఎందుకు? సినిమా బండి అయిన వెంటనే నాతో హీ వాంటెడ్ టు వర్క్. అంటే ఒక 2 films చేద్దాం అనుకున్నాడు అప్పుడు. ఒక మెయిన్ ఇదిగా ఇంకోటి సైడ్ 2 parallelగా చేద్దాం అనుకున్నాడు. సో అది వర్కౌట్ అవ్వలేదు అప్పుడు. సో అప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ అనుమాన పక్షికి మాట్లాడాడు. సో నాకు ఎలాంటి యాక్టర్ కావాలంటే, నేను ఎగ్జాక్ట్గా అంటే టోటల్గా క్యారెక్టర్ని అర్థం చేసుకొని, లైక్ ఒక వాటర్ లాగా. అంటే మీరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు క్యారెక్టర్ని అర్థం చేసుకోరనా ఆయన ఫీలింగ్? అంటే అలా అని కాదు, ఆయన నా అనుమానం. అంటే జనాలకి ఏం అనుమానం అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెప్పండి అయితే. అదే అంటే బేసికలీ సినిమా బండి చూసి బాగా లైక్ హీ ఫెల్ట్ నాకు పొటెన్షియల్ ఉంది అని. అప్పటికే ఐ వాజ్ జస్ట్ అప్పుడే ఎంటర్ అయ్యాను, హీరో స్పేస్ లో కూడా లేనప్పుడు. అసలు ఉన్నిందా అసలు రాఘమయూర్ గారికి లైక్ యాక్టింగ్ కానీ సినిమా కానీ ఈ థాట్స్ ఉన్నిందా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చండి. సో బట్ అది ఎట్లా ఛానల్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను మీలాగా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేశాను. యాంకర్ కూడా అంటే చిన్న లైక్ అంటే మెయిన్లీ ఫిలిం మెయిన్లీ ఫిలిం రివ్యూస్ రాసేవాడిని నా ఇదిగా. తర్వాత షార్ట్ ఫిలిం అంటే ప్యారలల్ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని, యాక్ట్ చేసేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని, ఇవన్నీ కిచడీ చేసేవాడిని అనమాట. వీటన్నిటిలో
యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఓకే. వేరే వాటికి అంత సరిగ్గా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైటర్, ఇంకా ఏంటండి యాక్టర్. యా ఇంకా నెక్స్ట్ ఏం చూడబోతున్నాం రాఘమయూర్ గారి నుంచి? నెక్స్ట్ అంటే ప్రొడక్షన్ సైడ్ ఏమన్నా ఐడియాస్ లేదు, ఉన్నాయి? నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చాలా బ్యాడ్ కాబట్టి. అవును, సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేదా, ఇక్కడ ఎక్కువ వస్తుందా? సాఫ్ట్వేర్గా కంటిన్యూ అయితే ప్రాబ్లీ సేమ్ వచ్చేదేమో. సో అంటే రెండు ప్యారల్ ఉన్నాయి, లైక్ సేమ్ అనుకోవచ్చు ఇప్పుడున్న పొజిషన్కి. మరి ఇప్పుడు మెయిన్ లీడ్స్ కూడా చేస్తున్నారు కదా? చేస్తున్నాను, సో అందుకే ఉన్నాను. ఓకే. సో ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది మీకు? హౌ ఇస్ ద ఇండస్ట్రీ? అంటే మీరు కార్పొరేట్ లైఫ్ చూసారు అండ్ ఈ ఇండస్ట్రీ లైఫ్ చూస్తున్నారు, డిఫరెన్స్ ఏమన్నా తెలిసిందా కార్పొరేట్ లైఫ్కి ఇండస్ట్రీ? యా అంటే డిఫరెన్స్ వైజ్ అంటే ఇప్పుడు మీకు ఆబ్వియస్లీ ఇక్కడ ఒక టైము ఇది అంటూ ఉండదు, ఒక స్టార్ట్ ఈ టైంకి ఎండ్ అవుతుంది, ఈ టైంకి లైక్ ఒక టైం మీద ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ అంటే వీకెండ్స్ వస్తాయి అండ్ ఈ టైంకి ఈ కాల్ ఉంటుంది. ఐటీ జాబ్ వాజ్ వెరీ మచ్ ఇన్ ప్రెడిక్టబుల్ జోన్. సో ఈ స్టేజ్కి ఎదుగుతావు. సో ఎక్కువ లైఫ్ మొత్తం మ్యాక్సిమం నీ కంట్రోల్లోనే ఉంటుంది. ఒక 80% నీ కంట్రోల్లో, 20% మేనేజర్, పాలిటిక్స్ ఇవి అవన్నీ ఉంటాయి. బట్ 80% నీ సక్సెస్, నీ వెల్బీయింగ్, నీ గ్రోత్ అంతా ఎక్కువ నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు ఎంత స్మార్ట్గా వర్క్ చేస్తున్నావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు అంత దాన్ని బట్టి. ఇక్కడ ఏంటంటే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బికాస్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. ఇప్పుడు నేను లాస్య గారితో చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ, అది బై ఫర్ సమ్ రీజన్ పాజిటివ్గా వైరల్ వెళ్ళింది అనుకోండి. అది ఎవరైనా చూసి అరే సమ్ రీజన్ ఏంటండి, మీరు మీ అనుమానం బాగా వెళ్తుంది సమ్ రీజన్ ఓకే బాగా వెళ్ళింది అనుకోండి. సో అది చూసి ఎవరో ఇస్తారు, అది వెళ్ళలేదు అనుకోండి, ఆర్ నెగిటివ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక కాంట్రవర్సీ వస్తుంది అండ్ అది నన్ను ఏమైనా బ్యాడ్ లైట్ లో చూపించింది అనుకోండి, ఉన్న ఆపర్చునిటీస్ కొంచెం తగ్గుతాయి. అంటే అసలు సంబంధం లేని లైక్ రీజన్స్ కి యూ మైట్ గెట్ ఆపర్చునిటీస్ ఆర్ యూ మైట్ లూజ్ ఆపర్చునిటీస్ అండ్ యూ హావ్ టు బి ఎట్ ద రైట్ ప్లేస్. నిజంగానే ఒక ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ అయితే మీకు ఆపర్చునిటీస్ యాజ్ యాక్టర్ గా తగ్గిపోతాయా? దేర్ ఆర్ ఛాన్సెస్ అంటే అంత ఏమంటారు, అంత ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఈ మన ఇండస్ట్రీలో. సో అలా మీకు ఏదైనా బటర్ఫ్లై ఎఫెక్ట్ తగిలింది ఏమైనా ఉందా? ఏమో తెలియకుండా ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్సో ఎట్లాంటి ఆఫర్స్ దీనివల్ల ఇది అని చెప్పలేం. ఏదో చూసి ఏదో ఒక క్లిప్ ఏదో చూసి రావడం కూడా అవుతుంది. సో మీకు ఆపర్చునిటీస్ రావడం అనేది ఆల్సో డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు రైట్ ప్లేస్ అండ్ రైట్ టైంలో ఆ పర్సన్ని కలిసి ఉండాలి. ఆ టైంకి లెట్స్ సే ఒక ప్రొడక్షన్లో మూవీ స్టార్ట్ అవుతూ ఉండాలి, ఆ డైరెక్టర్కి మీరే కరెక్ట్ అని అనిపించాలి. సో టాలెంట్ జస్ట్ నాట్ ఈజ్ ఎనఫ్, టాలెంట్ ఈజ్ 100% కావాలి. అది కాకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని ఆ టైంకి కోరుకోవాలి. లక్ ఫ్యాక్టర్, చాలా డెస్టినీ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది ఇక్కడ. మరి ఇంత చెప్పడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వై డిడ్ యూ చూస్ దిస్ పాత్? బికాజ్ ఇది సో ఎంత కిక్ వచ్చింది ఏంటి సినిమాలు చేస్తుంటే? అంటే నాకు కిక్ వచ్చింది, నా కిక్కులు తగిలాయి. అంత పక్కన పెట్టేస్తే ఆబ్వియస్లీ వెన్ జనాలు మిమ్మల్ని మీ వర్క్ని అప్రిషియేట్ చేయడం అనేది, అంటే సంబంధం లేని మనుషులు మిమ్మల్ని చూసి ఎక్సైట్ అవ్వడం, మీ నుంచి సర్టెన్ ఎక్స్పెక్ట్ చేయడం, అది ఎంజాయ్ చేయడం, అది కన్సిస్టెంట్గా ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ 5 years. సో మీరు ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు సెల్ఫీస్ అడగడం, గుర్తుపట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? మంచిగానే అనిపిస్తుంది అండి. సో అందులో కూడా రకరకాలు ఉంటారు. సో కొంతమంది అంటే ఇనిషియల్ స్టేటస్లో ఎక్కడో చూసినట్టుంది అని ఫోన్ తీస్తారు, గూగుల్ చేసేవాళ్ళు, వీడే. సో అది నేను ఆఫ్టర్ కొన్నిసార్లు చూసి అంత కష్టపడకండి, మీరు గూగుల్ చేస్తున్నానే, మీరు గూగుల్ చేస్తున్నానే, మిమ్మల్ని చేస్తున్నారు గూగుల్. అదే సో నేను అదే ఐఎమ్ దట్ మీరు అనుకున్నది. సో అంత ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఓ దట్టా ఐ థింక్ వాటో. సో అట్లా ఆబ్వియస్లీ ఐ ఫీల్ గుడ్. వాళ్ళు అండ్ కొంతమంది జస్ట్ బికాస్ ఆఫ్ సెలబ్రిటీ అని దిగుతారు, అది వాళ్ళకి అదొక చిన్న ఇది మెమరీ. బట్ ఆనెస్ట్గా బాగా లైక్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా కలుస్తుంటారు. వాళ్ళు చెప్పినప్పుడు
నిజంగానే వాళ్ళ కళ్ళల్లో యూ కెన్ సీ దట్ ఆనెస్టీ, Okay. లైక్ నిజంగానే హార్ట్ఫుల్ గా సో ఇట్ ఇస్ ద చెప్తున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఫ్రమ్ ద ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఎస్పెషల్లీ శివర్పల్లి అమెజాన్ వెబ్ సిరీస్ ఉంది కదా, అప్పుడు ఎల్డర్స్ కూడా బింజ్ వాచ్ చేశారు అప్పుడు. ఓ సో నాకు వాయిస్ నోట్స్ వచ్చేవి ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ మదర్ చూశారు, చాలా బాగుంది నాన్న ఇది ఇది ఇట్లా అని. సో అవి చాలా స్పెషల్గా అనిపించేవి, ఎందుకంటే యూజువల్గా ఓటీటీలో అవి మ్యాక్సిమం మనం చూసేది యంగ్స్టర్స్ యంగ్స్టర్ చూస్తుంటారు. ఎల్డర్స్ ఎందుకు చూడరు అంటే ఎక్కువ గోర్ ఉండొచ్చు, లేకపోతే క్రైమ్ ఉండొచ్చు, అండ్ వాళ్ళకి ఎలా వాచ్ చేయాలో కూడా తెలియదు చాలా మందికి. చేయడానికి వచ్చినా వాళ్ళకి నచ్చే కంటెంట్ అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇదర్ దెర్ ఇస్ క్రైమ్, దెర్ ఇస్ సెక్స్, ఆర్ దెర్ ఇస్ సమ్ వల్గారిటీ, సమ్ లైక్ లేకపోతే హారర్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఒక సింపుల్ హ్యూమర్ అనేది వాళ్ళు ఎప్పుడూ దూరదర్శన్లో చూసేవాళ్ళు. సో సడన్గా చూసేసరికి వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యి ఇంత క్లీన్ కామెడీ అండ్ బింజ్ వాచ్ అనే కల్చర్ మన సీనియర్ సిటిజన్స్లో లేదు. అలాంటిది అది బింజ్ వాచ్ చేశారు, బికాజ్ వాళ్ళకి అంత ఓపిక కూడా ఉండాలి, అంత చూసి వాళ్ళకి ఆ కల్చర్ లేదు. మనం అంటే ఇంకా స్టార్ట్ చేస్తే చూస్తూ పోతాం కానీ. సో నాకు అప్పుడు వాయిస్ నోట్స్ వచ్చినప్పుడు చాలా పర్సనల్గా అనిపించింది. సో ఇప్పుడు ఇండస్ట్రీ అనేది లైక్ హౌ ఇస్ ఇట్, చాలా మంది అడిగే క్వశ్చన్. ఇప్పుడు లైక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు ఇనిషియల్ ఒకలాగా ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ యూఆర్ ఇన్ ద మిడిల్ రైట్ టువర్డ్స్, అది కాకుండా యూఆర్ ఇన్ ద మిడిల్, యూఆర్ ఇన్ ద జర్నీ, అంతే ఒప్పుకుంటాం. సో ఎలా ఉంది లైక్ ట్రీట్మెంట్ కానీ ఇండస్ట్రీ కానీ ఆఫర్స్ తీసుకోవడం, ఇస్ ఇట్ ఎ హ్యూజ్ స్ట్రెస్ అండి? డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది, బికాస్ అంటే అగైన్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆ స్టేజ్ స్ట్రెస్ ఉంటుంది. బిగినర్స్కి ఆపర్చునిటీ స్ట్రెస్ ఉంటుంది, ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళకి దాన్ని మెయింటైన్ చేసుకునే, ఇప్పుడు నేనున్న దానికి నేను ఎట్లా గ్రో అవుతూ ఉండాలి స్టెప్ బై స్టెప్. అండ్ ఆల్రెడీ అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టార్టింగ్ స్టేజ్ వేర్ ఏమంటారు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి అడిగి ఆఫీసులకి వెళ్ళి స్టేజ్ దాటేశారు. ఇది స్టేజ్ అంటే ఎవరైనా నిజంగా ఆడిషన్ కావాల్సి వస్తే శివరపల్లికి ఆడిషన్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఆడిషన్ వేయడానికి ప్రాబ్లం లేదు నాకు ఇప్పుడు కూడా. బట్ ఈ మధ్యలో స్టేట్ ఎట్లా ఉంటుంది అంటే వీ ఆల్రెడీ అచీవ్డ్ సో మచ్. సో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళినట్టే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళాను, ఒక 8 మంది గుర్తుపడితే ఇద్దరు గుర్తుపట్టకపోవచ్చు, 2 or 3 గుర్తుపట్టకపోవచ్చు. అదేంటి ఇప్పుడు ఈ స్టేజ్ వాళ్ళు చూస్తుంటారు నా వర్క్. అంటే నేను టు బి ఆనెస్ట్ అగైన్ నేను ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు చేయలేదు, నేను ఓన్లీ కొంచెం ఇండీ స్పేస్, కాస్త ఈ సటిల్ డార్క్ కామెడీ వీటిలో వాటిలో ఎక్కువ ఉన్నాను నేను ఎక్కువ. నాకు ఇప్పటివరకు 100 crore పడలేదు, సింపుల్గా చెప్పాలంటే 50 crore 100 crore పడలేదు. సో ఆబ్వియస్లీ ఆ రీచ్ కొంచెం తక్కువ అని అనుకుంటే, సో అప్పుడు నేను ఈ రీచ్ ఎట్లా అందరికి ఎలా తెలియాలి, సో దట్ రేపు నా ఏ సినిమా వచ్చినా వాళ్ళు అది చూడ్డానికి అట్లీస్ట్ ముందుకు రావాలి అన్న జోన్లో నేను ఉంటాను అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది అంటే ఇనిషియల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్టార్ట్ అయిన వాళ్ళు లైక్ ప్రియదర్శి గారు కావచ్చు, సుహాస్ గారు కావచ్చు, ఇప్పుడు మెయిన్ లీడ్స్ చేస్తున్నారు. ఇప్పుడు యూఆర్ ఆల్సో ఇన్ టు దట్ పాత్ కదా, చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంటుందా టు బి అ మెయిన్ లీడ్ ఆఫ్ షో? అంటే అగైన్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు, దిస్ లైక్ దట్. సో ఇప్పుడు షేడ్ లీడ్ స్పేస్ లో ఉన్నప్పుడు మీకు అంత స్టేక్స్ ఉండవు, స్ట్రెస్ ఉండదు, అంటే లైక్ దానికి తగ్గట్టే ఉంటుంది. స్ట్రెస్ ఉన్నా దానికి తగ్గట్టే, అంటే రివార్డ్స్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. నువ్వు ఎంత ఇది అవుతే నీకు క్రిటిసిజం అంతే ఉంటుంది, అప్రిషియేషన్ అంతే ఉంటుంది. బికాస్ వెన్ ఎస్పెషలీ ఫర్ ఎ మూవీ లైక్ అనుమాన పక్షి, వెన్ యూఆర్ లైక్ ఇన్ అండ్ యాజ్ అండ్ ఉన్నప్పుడు కదా లైక్ ఇన్ అండ్ యాజ్ అనుమాన పక్షి అని వచ్చినాడు. సో అది కూడా లైక్ ఫస్ట్ ఫిలిం విమల్ కృష్ణ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎంతైనా ఓవర్వెల్మింగ్ ఉంటుంది. సో నేను పెట్టిన నమ్మకాన్ని డెలివర్ చేయగలను, అండ్ ఎంత డెలివర్ అంటే ఫైనల్ అవుట్పుట్లో జనాలు ఎలా పర్సీవ్ చేసుకుంటారు అవన్నీ ఆబ్వియస్లీ ఆ వరి, ఆ యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే ఎంత
ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక చిన్న అరే ఆ క్యూరియాసిటీ యాంగ్జైటీ ఉంటుంది. వాట్ ఆర్ పీపుల్ గోనా సే అంటే ఇనీషియల్గా సినిమా బండి నుంచి చూసుకొని ఇప్పుడు ఇన్ అండ్ యాజ్ అనుమాన పక్షి మయూర్ రాఘమయూర్ గారు ఇన్ అండ్ యాజ్ అనుమాన పక్షి వచ్చే జర్నీలో చాలా మందికి సో మెనీ స్టేజెస్ చూసుంటారు కదా, యాటిట్యూడ్ ఏమైనా చేంజ్ అయిందా? సినిమా బండిలో ఎలా ఉన్నింది యాటిట్యూడ్, ఇప్పుడు ఎలా ఉన్నింది యాటిట్యూడ్ అని మీకు మీరే వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ప్రాబ్లీ సేమ్ అండి. అంటే అట్లీస్ట్ ముందు లైక్ కాస్త డబ్బులు లైక్ అడగడానికి కాస్త మొహమాట ఉండే, తర్వాత ఇది వర్కౌట్ కాదు ఇట్లా అంటే. సో ఒక 2 years నుంచి మేనేజర్ అట్లీస్ట్ లైక్ డేట్స్ అండ్ ఇది నెగోషియేషన్ చేయడానికి ఐ హ్యావ్ సమ్వన్. ఇనిషియల్ కష్టపడ్డారా, డబ్బులు అడగడానికి మొహమాట పడ్డారా? అవకాశం ఇచ్చేది ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, అట్లా ఉండే అనమాట. నష్టపోయారా మళ్ళీ? నష్టపోవడం అని కాదు, అంటే ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఇవ్వలేదు. బట్ ఆ ఇనిషియల్గా మాట్లాడేదే చాలా మాకు ఇంతే అవుతుందండి, సినిమా మాత్రం బాగా వస్తుందండి, మీరేం వరి కాకండి, ఇదంతా మనం అంతా పెట్టేది సినిమా కోసమే అంటారు. సో అట్లా చాలా జరిగాయి. సో దట్ వే కొంచెం అదొకటే. బట్ అదర్వైజ్ నేను పెట్టే ఎఫర్ట్ సినిమా బండికైనా ఒకటే, అనుమాన పక్షికైనా ఒకటే. సో ఫేమ్ వచ్చాక ఫ్రీడమ్ పోయింది ఏదైనా ఉన్నిందా లైఫ్లో? ఇస్ దేర్ సంథింగ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్టర్ బికమింగ్ ఫేమస్? నాట్ రియలీ. అంటే ఇప్పుడు కూడా నేను బయట లైక్ క్యాజువల్గానే దేని గురించి నాట్ ఓన్లీ అబౌట్ బయట తిరగడము, లైక్ ఎనీథింగ్ ఫ్రీడమ్. ఆనెస్ట్లీ పెద్దగా ఏమీ అసలు చేంజ్ లేదు, ఫ్రీడమ్ వైజ్ కూడా ఏం చేంజ్ లేదు. ఓకే. కాకపోతే ఐ హ్యాడ్ టు మూవ్ విత్ ఇన్ ద సిటీ బికాజ్ నేను పద్మనాభనగర్లో ఉండేవాడిని. యాక్సెసిబిలిటీ ఒకటి నాకు చేంజ్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఇక్కడ అన్ని ఆబ్వియస్లీ ఇమానికొండ, మాదాపూర్, ఇటువాటు ఇవన్నీ కాస్త అది కొంచెం బికాస్ అది ఒక కల్చరల్ షిఫ్ట్. బికాస్ చిన్నప్పటి నుంచి అక్కడ నేను పెరిగా, లైక్ ప్రాపర్ హైదరాబాద్లో పెరిగాను. సో దిస్ ఫీల్స్ లైక్ ఎ న్యూ సిటీ, న్యూ స్టేట్ ఫర్ మీ. సో ప్రాపర్ తెలంగాణ అబ్బాయి? అంటే పుట్టి పెరిగింది హైదరాబాదే. సో అంటే బ్లడ్లో అయితే లైక్ బ్లడ్లో విజయవాడ ఉంది, ఫుడ్లో హైదరాబాద్ ఉంది. సో ఆల్ మిక్స్ అన్నమాట. ఇట్స్ మిక్స్. మా రాయలసీమ ఒకటే లేదు మరి, వచ్చే అమ్మాయి రాయలసీమ నుంచి అంటే మా వదిన రాయలసీమ. సో దెన్ సెట్ అట్లా అన్ని రెండు రాష్ట్రాలు. ఓకే. సో అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? లైక్ ఇప్పుడు ఇది చేస్తున్నారు ఆల్రెడీ, టాక్ వెళ్ళిపోయి ఉంటుంది అంటే టీజర్ నుంచి ఒక చిన్న చేంజ్ అనేది చూసారా ఇండస్ట్రీలో? ఆఫ్ కోర్స్. అంటే బికాజ్ టీజర్ వాజ్ చాలా యూనిక్ ఉంది. సో ఏంటిది అన్న షర్ట్ భలే ఉందండి అసలు. ఇది కాదు అది, ఇది కూడా బాగుంది. పర్లేదండి. అంటే యాక్చువల్ కొంచెం నలిగి ఉంది, ఇది ఎట్లా బాగుందని నేను. ఇట్స్ గుడ్. ఈ మీ అనుమానం తగలయ్యా అన్నట్టు నిజంగా బాగుందండి, ఇది బాగుంది, అది కూడా బాగుంది. షర్ట్. సో ఆ షర్ట్ గురించి చూసి సో పైన లైక్ ఫ్యాన్ కి మెష్ ఉంటుంది అండ్ ఆ మేడ్ ని నువ్వు మేడ్వా, నన్ను ట్రాప్ చేయడానికి వచ్చిన మరమేడ్వా అంటాడు. తర్వాత లాస్ట్ లో దెర్ ఇస్ నేను అందరి కుర్చీలో చేప దొరికినట్టు దొరికేస్తూ ఉంటాను అని అంటాడు. అట్లా కొన్ని బైక్ ఎత్తేస్తే ఆ పెట్రోల్ పోతే అంతే కదండి. సో స్పిరిచువల్ గా ఎలా ఉంటది అంటే ఇండస్ట్రీలో చాలా వరకు రంగుల ప్రపంచం. సో కైండ్ ఆఫ్ పబ్స్, లైక్ కైండ్ ఆఫ్ పార్టీస్, సో ఇవే ఎక్కువ ఉంటాయి కదా. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పీపుల్ గో టువర్డ్స్ స్పిరిచువాలిటీ. వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ లైక్ దే విల్ స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ నవ్ డేస్. సో మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది టువర్డ్స్ స్పిరిచువాలిటీ? అంటే నేను స్పిరిచువల్ అంటే ఐ డూ బిలీవ్ ఇన్ కర్మ. కొన్నిసార్లు ఈ సర్టన్ డేస్ వెజిటేరియన్ తినడాలు, ఐ మీన్ నాన్ వెజ్ తినకుండా ఉండడాలు, అవన్నీ ఫాలో అవుతాను. బట్ అంటే మరి డీప్గా వెళ్ళను, అలా అని అసలు డిస్కార్డ్ చేయను. ఓకే. ఎన్ని డేస్ తింటారు? ఏ డే తినరు మీరు? ఇప్పుడు ట్యూస్డే థర్స్డే తినను. ట్యూస్డే హనుమంతుడు, థర్స్డే సాయిబాబా. మరి శనివారం వెంకటేశ్వర స్వామి అప్పుడు అది చిన్నప్పుడు చేసామండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దేవుడికి ఇచ్చినట్టుగా. ఓకే. సో అట్లా అంటే దేవుడు అంటే ఆబ్వియస్లీ ఏమంటారు, చాలా ఈ మన పైన ఒక చాలా పవర్ ఉంది, మనకు తెలియని పవర్, ఒక సూపర్ పవర్ ఉంది.
విచ్ రూల్స్ అంటే డెస్టినీ కానీ ఏమైనా. సో యూ బిలీవ్ ఇన్ గాడ్ ఐ యాక్చువల్లీ. బిలీవ్ ఇన్ గాడ్ అలాట్. ఓకే. చాలా. సో యూజువల్గా ఇండస్ట్రీ అంటేనే 2 పడవల మీద ప్రయాణం చేసినట్టు ఉంటుంది కదా. సక్సెస్ వస్తేనే మీకు పేరు గుర్తింపు ఇవన్నీ ఉంటాయి. సక్సెస్ రాకపోతే అదొక కైండ్ ఆఫ్, అంటే కొంతమంది హీరోస్ని చూస్తాం వరుసగా ఫ్లాప్సే ఉంటాయి బట్ స్టిల్ దే విల్ డూ మూవీస్. ఇంకా అది హోపా లేకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అండ్ మీరు ఇప్పుడు ఉన్నారు కదా, లైక్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? అదే అండి, ఈ లైక్ సక్సెస్ అనేది ఏమంటారు, లైక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆర్ అట్లీస్ట్ లెట్స్ ఒక సినిమా ఒక ఇయర్ అంతా కష్టపడతాం, బట్ ఆ ఒక్క ఫ్రైడే మార్నింగ్ కొంచెం ఆ ఈక్వేషన్ని మార్చేస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ఏమంటారు, ద యాక్టర్ విత్ లెట్స్ ఏ ద ఇండస్ట్రీ, ద ఆడియన్స్. సో మారుతూ ఉంటుంది. అగైన్ ఇదిగో ఇప్పుడు సక్సెస్ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. అల్టిమేట్లీ ఎంత టాలెంట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నా సక్సెస్ విల్ ఓన్లీ డ్రైవ్ అండి. బట్ అంటే ఇప్పుడు మిగతా జాబ్స్ కానీ ఏమైనా కానీ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ ఉంటుంది, అందులో లెవెల్స్ ఉంటాయి, ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీ ఉనికిని మీరు చాటుకుంటూనే ఉండాలి. లైక్ ఐఎమ్ దేర్, ఐఎమ్ ప్రజెంట్, నేను అండ్ ఉన్నాను అని మీరు చెప్పుకోవడం కాదు, త్రూ యువర్ వర్క్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అది ఎంత కష్టం అండి అసలు బాబోయ్. అవును, అంటే ఈజీ అని కాదు డెఫినెట్లీ. కాకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఈజ్ వాట్కి అదే ఫ్యూయల్. ఏది ఎండ్ రిజల్ట్ అంటే ఇప్పుడు రేపు మరి అయినప్పుడు జనాలు లైక్ ఈలలేయడం, చప్పట్లు కొట్టడం ఆర్ ఎమోషన్ ఫీల్ అవ్వడము, వాళ్ళల్లో ఆ ఎమోషన్ని రిఫ్లెక్ట్ చేయించినప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఇంత డబ్బుల కోసం కాదు, ఓన్లీ మనీ ఇస్ అ బై ప్రోడక్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు 3 Idiots లో ఉంటాయి కదా, డోంట్ చేజ్ ఏమంటారు సక్సెస్, చేజ్ పర్ఫెక్షన్, సక్సెస్ విల్ ఫాలో అంటారు. సో నేను అది ఫాలో అవుతా. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్. బికాస్ ఉట్టి మనీని చేజ్ చేస్తే ఐ థింక్ నేను మనీ చేంజ్ చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బండి తర్వాత చాలా వచ్చాయి, అరే వచ్చేస్తున్నాయి అని తీసేసుకుని ఉంటే మేబీ ఒక 2-3 years బాగా సంపాదించేవాడిని. బట్ ఆడియన్స్ అరే ఈ మొహం చూడలేకపోతున్నాను రా, అవే రోల్స్ ఇది అది అన్ని అనుకొని ఆటోమేటిక్గా అవర్స్ రావడం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు సడన్గా గ్రాడ్యువల్లీ మనీ కూడా అయిపోతాయి కదా. ఓకే, సో ఒక ప్రణాళిక, ఒక పద్ధతితో యు ఆర్ చూసింగ్ ఆల్ ద థింగ్స్ అనమాట. ఓకే, సో హౌ డు యూ డిఫైన్ సక్సెస్? మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఇస్ రికగ్నిషన్, 10 మంది గుర్తుపట్టడం. అంటే రికగ్నిషన్ ఆఫ్ వర్క్. ఫేస్ని గుర్తుపట్టడం ఓకే, అది ఆటోమేటిక్గా అవుతుంది. రికగ్నిషన్ ఆఫ్ వర్క్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత కష్టపడి అనుమాన పక్షి తీసా, సో అది పీపుల్ రికగ్నైజ్ చేస్తే, ఆ వర్క్ని అప్రిషియేట్ చేసి రికగ్నైజ్ చేస్తే అది సక్సెస్. అండ్ అఫ్ కోర్స్ మనీ. ఇప్పుడున్న వాళ్ళలో లైక్ థ్రైవ్ అవ్వాలంటే ఎంతో కొంత మినిమం, ఐఎమ్ నాట్ సెయింగ్ టూ మచ్, బట్ గుడ్ ఎనఫ్ టు యునో. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మనీదే ఉందిలే అనుకుంటే కాదు కదా, అవ్వదు కదా. సో చచ్చినట్టు యూ నీడ్ దట్ దిస్ థింగ్, ఎస్పెషల్లీ ఫర్ హెల్త్ టుడే వీ నీడ్. సో రికగ్నిషన్, మనీ అండ్ పీస్. ఇవి 2 ఉండి పీస్ లేకపోతే మళ్ళీ కష్టం. సో 3 కొంచెం కాస్త బ్యాలెన్స్. సో ఇప్పుడు రాఘమయూర్ గారికి రికగ్నిషన్ ఉంది, మనీ ఉంది, పీస్ ఉందా? పీస్ అదే లైక్ ఇవి కూడా అన్ని లైక్ ఏం 100% ఏం లేవండి. సో అన్ని ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ అనమాట. సో అన్నిటిని నిజంగానే అంటే ఇండస్ట్రీలో ఈ ఫ్లాషీ థింగ్స్ చూయిస్తేనే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. లైక్ G-Shock వాచ్ అండ్ ఇదేంటండి మైకిల్ కార్స్ గాగల్స్ అండ్ టీ-షర్ట్ ఏదో నాకు తెలీదు. సో అంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్లాషీ థింగ్స్ చూపిస్తూ ఉండాలా? లైక్ ఇది ఎవరో ఇచ్చింది, ఇది కూడా ఎవరో ఇచ్చింది, ఇది నేను కొనుక్కున్నది, ఇది మేబీ ఒక విత్ ఇన్ 1000 ఉండొచ్చేమో, అండ్ ఇది కూడా మేబీ ఒక 3-4 years బ్యాక్ది. సో మీరు అడగాలనుకున్న క్వశ్చన్కి యాక్చువల్లీ నేను చాలా ఏమంటారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్లాషీ థింగ్స్, షోయింగ్ ఆఫ్. ఫ్లాషీ థింగ్స్ అని కాదు, సో బట్ నిజంగానే షో ఆఫ్ ఉండాలంట కదా అంటారు. బట్ ఏమో నాకు వాళ్ళు ఎంత చెప్పినా నాకు అది అంత ఎక్కదు. ఓకే, సో అల్టిమేట్లీ నువ్వు వస్తే ఎంతో కొంతమంది ఓహో వావ్ అనుకుంటారు, కానీ రేపు నేను ఇప్పుడు లైక్ ఒక మంచి ఒక సూపర్ లైక్ ఒక ఫెరారీలో వచ్చిన రేపు
సినిమాలో ఎలా పర్ఫామ్ చేస్తానో దాన్ని బట్టే కదా అల్టిమేట్లీ. సో అల్టిమేట్లీ వర్క్ షుడ్ స్పీక్. ఇవన్నీ ఆర్ లైక్ మేబీ ఒక 1% 2% కాంట్రిబ్యూట్ అవుతానేమో, బట్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. నా 1% కోసం ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ సో మచ్ మనీ. అండ్ నాకు ఓకే అనున్నప్పుడు మేబీ వెన్ ఐ కెన్ ఎఫర్డ్ మేబీ ఐల్ బై, బట్ షో ఆఫ్ కోసం ఈ ఫ్లాషీ దీనికోసం నా వాల్యూ దీంతో పెరుగుతుంది అని అయితే నేను కొనను. బట్ కొంతమంది అలా చూస్తారా మీ దగ్గర? ఇఫ్ యూ లుక్ లైక్ డెఫినెట్లీ చూస్తారు. వాల్యూ దాని తగ్గట్టు మారిపోతుందా? దాని తగ్గట్టు అంటే ట్రీట్మెంట్ అంటే ఐ డోంట్ నో, అంటే ఇదంతా బికాస్ మైండ్ లో జరిగేది. సో వాడు ఏమనుకున్నా తెలియదు. అదర్స్ విల్ ట్రీట్ us bad, we'll get to know, right? అంత డిఫరెన్స్ ఏ ఉండదు, అంటే బికాస్ ఎంతో కొంత లైక్ ఎస్టాబ్లిష్ అయ్యాను కాబట్టి అంత తెలియదు. బట్ మైండ్ లో వాడు ఈడేంది ఈ కార్ లో వచ్చాడు అని డెఫినెట్లీ అనుకుంటాడు. లైక్ చాలా మంది మైండ్ సెట్ అలానే. అయితే మీరు చాలా వరకు మూవీస్ విత్ మల్టిపుల్ హీరోస్ ఉన్న దాంట్లో చేసి ఉంటారు, లైక్ ఈక్వల్ బేస్ ఒక మెయిన్ హీరో. సో అక్కడ ఏమైనా డిఫరెన్సెస్ చూపిస్తారా? ఉంటాయండి, డెఫినెట్లీ ఉంటాయి. ఉంటాయా? ఓ, సో ఎక్కడ సైడ్ ఉంటుంది? సో నువ్వు నేను యాక్చువల్గా ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు ఐ హావ్ సీన్ ద డిఫరెన్స్ ప్రొడక్షన్లో, ఫుడ్లో ఐ హావ్ సీన్ ద డిఫరెన్స్. వాళ్ళకు దే ఆర్ టేకింగ్ లైక్ నాన్ వెజ్ అలా ఇస్తున్నారు, ద అదర్ పీపుల్ దే ఆర్ నాట్ గివింగ్ నాన్ వెజ్, లైక్ నార్మల్ ఫుడ్ ఇస్తున్నారు. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి ఫుడ్లో? మీరే డిఫరెన్స్ యూ నోటీస్డ్? మీరే డిఫరెన్స్ చూసారు? అదే కొన్ని సెట్స్ లో ఆర్ మోస్ట్ ఆఫ్ ద సెట్స్ నేను వర్క్ చేసిన దాంట్లో కొంచెం ఫుడ్ వాజ్ డీజన్. కొన్నిట్లో ఐ కుడ్ సీ. ఇప్పుడు మనకి 2 ముక్కలు వేసి ఇంత గ్రేవీ వేస్తే వాడికి 1 ముక్క వేసి ఇంత గ్రేవీ వేస్తాం. సేమ్ ఫుడ్డే, బట్ ఎంత నీళ్ళు కలుపుతున్నారు, ఎంత పల్చగా చేస్తున్నారు అనేది లైక్ ఫుడ్ లోనే చూసారు మీరు కూడా డిఫరెన్స్. ఇంకెందులో చూసారు లైక్ డిఫరెన్స్ చూపించారు? క్యారవాన్స్ విషయంలో కూడా డిఫరెన్స్ చూపిస్తుంటారు ఉంటుంది. సో అదే లైక్ అన్ని ఎట్లా ఉంటాయంటే అది ఆ డిఫరెన్స్ చూపియాలి. ఓకే, వాళ్ళు ప్రైమ్ అన్నట్టు అది ఏమంటారు, అది టూ మచ్ ఉండదు, బట్ ఉంటుంది మనకు తెలుసు, అంటే మనకు తెలిసే అంత ఉంటుంది. కొన్నిసార్లు కొట్టే అంత ఉంటుంది, గిల్లినట్టుగా ఉంటుంది. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ బీన్ త్రూ అ గుడ్ దిస్ థింగ్. నేనేమి ఇట్లా కష్టాలు వచ్చేదని అయితే అసలు చెప్పుకోను. బట్ కొన్నిసార్లు చూస్తుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారు, హీ ఆర్ షీ చాలా అచీవ్ చేశారు వాళ్ళ ప్రైమ్ టైంలో, చాలా ఫేమస్. ఇప్పుడు వాళ్ళకంతా నడవట్లేదు. సో అదే ఫేస్లో ఉన్న ఇంకో యాక్టర్ ఉన్నారు, హూ వాజ్ కన్సిస్టెంట్గా ఉన్నారు అండ్ కొంచెం బాగానే సంపాదించారు. ఫస్ట్ పర్సన్ ఏదైతే చెప్పానో ఫైనాన్షియల్ కండిషన్స్ నాట్ సో గ్రేట్, బట్ వీళ్ళిద్దరు ఒక టైంలో ఈక్వల్స్. ఓకే, నవ్వు వీళ్ళ ఫైనాన్షియల్లీ ఇది కాబట్టి తెలిసిపోతాయి కదా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు. సో దాని తగ్గట్టు మళ్ళీ సేమ్ ఎరాలో ఉన్న వాళ్ళది మళ్ళీ ట్రీట్మెంట్ వేరు. వీళ్ళిద్దరు ఒకప్పుడు లెట్స్ సే ఈక్వల్స్, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళంతా ఉంచుకోగలగలేకపోయారు. సో వాళ్ళకి ఇచ్చే లైక్ కొంచెం క్యారవెన్ ఉంటుంది వాళ్ళు. అంటే ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ పర్సన్కి టైం ఇంకా రాలేదు, ఫాస్ట్గా భోంచేసి రండి, షార్ట్ ఉంది సార్ ఫస్ట్. సో సెకండ్ పర్సన్కి సార్ భోంచేసారా సార్, అదే ఒక చిన్న అది ఒకసారి చూసి నాకు చాలా ఇది అనిపించింది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ బికాస్ బోత్ ఆర్ సేమ్ ఏజ్, బోత్ వుడ్ హ్యావ్ సేమ్ హెల్త్ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదా ఆ ఏజ్కి. దెన్ ఈ డిఫరెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే టాలెంట్ బట్టి ఉండాలి కదా, నువ్వు ఏ స్టేజ్లో లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నావో దాన్ని బట్టి కాదు కదా అని అనిపించింది నాకు. బికాస్ నేను ఆ ఇద్దరు యాక్టర్స్ని చాలా దగ్గర నుంచి లైక్ ఐ మీన్ ఎవరు మేల్ యాక్టర్స్ వాళ్ళు పేరు చెప్పలేను, నేను హీ స్లాష్ షీ అన్న, మీరు ఇట్లా చేస్తారనే అనుమానంతోనే నేను ముందు నుంచి హీ షీ అని వాడాను. ఈ అనుమానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? పుట్టుకతో నుంచి స్టార్ట్ ఉందా అనుమానం? ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు అనుమానిస్తే సరసం, అబ్బాయిలు అనుమానిస్తే నరకం అంటారు, నిజమేనా? అంటే మీరు ఓన్లీ వన్ యాంగిల్ చూస్తారు. అనుమానం అంటే లైక్ చీటింగ్ చేస్తుందా అదొక్కటే చూస్తారు. నో ఐఎమ్ టాకింగ్ ఇప్పుడైతే ఈ టాపిక్ అయితే అదే మాట్లాడుతున్నాను, చీటింగ్ గురించే మాట్లాడుతున్నాను. చీటింగ్ అంటే ఇట్ క్యాన్ హ్యాపెన్ ఈదర్ వేస్, అదేం లేదు. అండ్ అమ్మాయిలు అనుమానించడం కూడా అందమేం కాదండి.
అవునా? ఎందుకు అనుకుంటారు అన్న ఆబ్వియస్లీ వాడు పాపం లాయల్ ఉన్నాడు అనుకో, వాడిని అనవసరంగా అనుమానించి వాడిని అంటే పొసెసివ్ గా ఫీల్ అయిపోతూ ఉంటది. అయితే అబ్బాయిలు ఉండకూడదా? సో రెండు పొజిటివ్నెస్ అనుమానం ఉంటే రెండు సైడ్లు ఉండాలి, లేకపోతే రెండు సైడ్లు ఉండకూడదు. ఒక సైడ్ ఉంటే క్యూట్, ఇంకో సైడ్ ఉంటే నాటు కాదు. సో అట్లా. సో ఏంటి నిజంగానే అనుమానం మంచిది కాదంటారు గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి? అంటే అగైన్ ఇట్ డిపెండ్స్. అంటే ఈ రిలేషన్షిప్స్ అనేవి చాలా యూనిక్ అండి. ఎవ్రీ టూ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఏమంటారు జర్నీ ఆర్ స్టోరీ. మనం చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తుంటాం ఈ రిలేషన్షిప్లో వీడు తప్పు, ఆమె రైట్ ఆర్ ఆమె రైట్ వీడి తప్పు అని. బట్ అది జడ్జ్ చేయడానికి వాళ్ళ షూస్లో వీ కెన్ ఎవర్ గెట్ దేర్ అండ్ థింక్. అండ్ చూస్తున్న వాళ్ళకి నిజంగా వాళ్ళదే అమ్మాయిదే తప్పు అయి ఉండొచ్చు, కానీ అబ్బాయి తప్పు చేసి ఉండొచ్చు, అబ్బాయి తప్పు అయి ఉండొచ్చు, అమ్మాయి తప్పు చేసి అట్లా ఏదో చాలా జడ్జ్మెంటల్ అయిపోతాం. బట్ ఐ ఫీల్ ఒక కపుల్ రిలేషన్షిప్ని జడ్జ్ చేయాలంటే మనకి చాలా అండర్స్టాండింగ్ కావాలి వాళ్ళకి. వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ డే 1 నుంచి ఇప్పటి వరకు చాలా తెలిసి ఉండాలని నా ఫీలింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ ఎందుకు చదవాలి? చాలా మంది అదే జడ్జ్. సగం మంది సగం ఏంటి 90% యూట్యూబ్ అంతా జడ్జ్మెంటే కదా. అండ్ ఆ థంబ్నెయిల్స్ అయితే ఇంకా అదే అడగబోతున్నా, ఇట్ వాస్ లైక్ ఇన్ మై మైండ్. ఇంకా ఆ థంబ్నెయిల్స్ అయితే ఇంకా లైక్ ఎక్స్ట్రీమ్లీ జడ్జ్మెంటల్ ఉంటాయి. నిజంగా ఏంటి మీకు ఆ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చాలా అరే నేనేనా ఏంటి ఇలా రాశారు థంబ్నెయిల్ అనేది, వెరైటీ థంబ్నెయిల్ ఏమైనా గుర్తుందా మీకు? సో ఒకసారి వెరీ బిగినింగ్లో సినిమా బండి స్టార్టింగ్లో ఒక ఇంటర్వ్యూలో అదే జస్ట్ సరదాగా ఈ యాక్టర్స్ లాగా డైలాగ్ అన్నట్టు సంథింగ్ ఏదో ఉండిందనమాట. సో థంబ్నెయిల్ ఏమొచ్చిందంటే పొద్దున్న లేసి అప్పుడు ఫస్ట్ నేను అప్పుడప్పుడే బట్ ఐ నో దట్ ఈ థంబ్నెయిల్స్ ఎలా ఇవన్నీ ఒక ఐడియా ఆబ్వియస్లీ ఐడియా ఉంది. సో ఆ నెక్స్ట్ రోజు ఎలా వచ్చిందంటే ఈ యాక్టర్ కన్నా బాగా చేయగలను అని చెప్పిన రాఘమయూర్. అంటే నేను అసలు నా ఫేవరెట్ పిఎస్పీకేనే చేస్తే ఆ నెక్స్ట్ రోజు థంబ్నెయిల్ నేను భయ్యా నేను చేసింది ఏంటి నువ్వు అక్కడ పెట్టింది థంబ్నెయిల్ అంటే, లేదు బ్రో అట్లనే వర్కౌట్ అవుతుంది ఇక్కడ అంటే. నాకు అట్లా నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు కానీ ప్లీజ్ నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే తోపుగా యాక్ట్ చేస్తా నేను అని చెప్పిన రాఘమయూర్ అని వచ్చింది. మీరు దీన్ని కట్ చేయకండి, అందుకనే నేను చాలా కాన్షియస్ గా ఉన్నారు. సో అని అది సో అట్లా అనుమానం ఉంటుంది అనమాట థంబ్నెయిల్ గురించి. సో ఇండస్ట్రీలో ఏదైనా డార్క్ సైడ్ ఉంటుందా? అందరు మాట్లాడుకునే డార్క్ సైడ్ మీకేమన్నా అలా తారసపడిందా? థ్యాంక్ఫుల్లీ నాకేం పడలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోవర్ట్ని. సో అసలు ఇంట్రోవర్ట్ ఓకే. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. మీరు సెట్స్లో అడగండి నేను ఎంత యాక్టివ్గా ఉంటాను, ఇలా చలాకీగా తిరుగుతూ ఉంటానా, ఒక మూల కూర్చొని ఉంటానా అని అడగండి. మీకు 90% తెలిసే ఒక మూల కూర్చొని బుక్ చదువుకుంటూ చెట్టు కింద. బుక్ ఏం చదవను కానీ లైక్ ఇట్లా సైలెంట్గా ఉంటా, అట్లా ఏమి అందరితో ఇట్లా ఇంటరాక్ట్ సో అది ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంట కదా, చాలా మంది యాక్టర్స్ అలా చేస్తారంట. కావాలని ఇరికించండి అంటే నాకు ఎట్లా మాట్లాడాలో తెలియదు సరిగ్గా. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, ఇప్పుడు మాతో సరిగ్గా మాట్లాడట్లేదు, మీరు మధ్యలో అంటున్నారు అని. సో మళ్ళీ జడ్జ్ చేస్తారేమో అని నేను ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు కావాలనే అంటున్నారు కదా? కావాలనే మీరు కూడా అనిపించింది కదా, అంటే మీరు కూడా అన్నారు కదా ఇంటర్వ్యూకి ముందు పర్సనల్స్ ఏం అడగకూడదు, మరి నేను ఎత్తుకోవాలి కదా టాపిక్స్. ఏంటది అవలీలగా అలవోకగా ఎందుకు మాట్లాడలేదు అని మీరు అనుకున్నారు కదా. సో మీకు బాగా నచ్చిన జానర్ ఏంటి ఇప్పటిదాకా? మీరు అంటే కొంచెం డార్క్ కామెడీ లేకపోతే యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్ ఇప్పటిదాకా చేస్తున్నారు. మీకు బాగా నచ్చిన జానర్ ఏంటి అందులో? డ్రామా ఇష్టం యాక్చువల్లీ. ఓకే. సో ఫన్ లవింగ్ డ్రామా, ఇది ఫన్ లవింగ్ కాదు, సీరియస్ డ్రామా, రిలేషన్షిప్ డ్రామాస్ కానీ ఏదైనా అంటే అఫ్ కోర్స్ లవ్ డ్రామా, ఇవన్నీ ఎక్కువ డ్రామా ఇష్టం నాకు యాక్చువల్లీ. కామెడీ ఏదో పొట్టకుట్టి చేస్తున్నాను కానీ. షల్ వి టాక్ ఇన్ ఇంగ్లీష్? లేదు వద్దు, దానికి కూడా నాకు ట్రోల్ అవుతుంది మళ్ళీ. వీడు నీకు ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నావా, నీకు ఇంగ్లీషే వచ్చు అనుకుంటున్నా, ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. వాట్ రే, యూ నో సో మచ్ ఆఫ్ ఇంగ్లీష్ రే. చిల్లర్ పైసలు, వేర్ ఇస్ చిల్లర్ పైసలు రే, గివ్ మై చిల్లర్ పైసలు. సుమిత్ర మండలి మీరు అది చూసారు? హ్యాపీ అండి. అది బాగా వైరల్ అయింది కదా. అది వైరల్ అయింది. అది ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సీన్ ఎడిట్లో తీసేద్దాం అనుకున్నారు.
చూస్తే వైరా లైక్ దిస్. సో చూస్తే కానీ పెళ్లిలో తెగ చేశారు అది సంహౌ ఐ డోంట్ నో Reels చేశారు అందరూ, బికాస్ ఇట్స్ లైక్ సమ్ 5 పీపుల్ ఉంటారు కదా, మొత్తం 5-6 పీపుల్ కజిన్స్ అందరు కలిసి సో కజిన్స్ అందరూ ఈ పెళ్లిలో జమ అయ్యేవారు కదా. సో వాళ్ళందరూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది అది. అట్లా ఏమైనా వైరల్ రీల్స్ వీటన్నిటి గురించి ఏమంటారు మీరు? లైక్ చాలా వరకు కొన్ని రీల్స్లో డైలాగ్స్ ఇవన్నీ వైరల్ అవుతుంటాయి. ఇట్స్ అ గుడ్ ఫర్ యూ? అంటే పర్సనలీ నాకు ఆబ్వియస్లీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బండి నీ పేరేమి ఆ స్వరమంజరి డైలాగ్ వల్లే నేను ఎంతో మందికి తెలిసాను. అండ్ ఎంతో మంది ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు, నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా, దండలో పువ్వులో నవ్వులా, గుండెలో గంటలో మంటలా, ఎండలో నీడలా ఆవులా, నా వెంటే ఉండవా స్వరమంజరి. రక్తపింజర వచ్చి తినేస్తుందండి. మీరు అన్నట్టు సక్సెస్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి కొన్ని ఎమోషనల్గా ట్రిప్ అవుతూ ఉంటారు కదా, లైక్ కైండ్ ఆఫ్ ఎక్కువ ఎమోషన్స్, కోపం కానీ లైక్ సినిమా ఆపర్చునిటీ రాకపోతే ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? బ్యాలెన్స్ చేయలేకపోతున్నా, బట్ తప్పట్లేదు. చాలా కోపం మరి? కోపం కాదు, ఆబ్వియస్లీ ఫీల్ అవుతా. దేనికి అసలు బాగానే జరుగుతుందిగా ఇప్పుడు, అన్ని మంచి మూవీస్ అవును, బట్ మళ్ళీ ఎందుకు కోపం వస్తుంది? ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే కొన్ని సవ్యంగా జరగకపోతే ఏమైనా స్టార్ట్ అయిన మూవీస్ స్టార్ట్ అయ్యి ఆగలేదండి, థ్యాంక్ఫుల్లీ ఏం ఆగలేదు. వావ్, సూపర్. ఇప్పటి వరకు కాస్త. అండ్ ఇంకొకటి ఈ క్యారెక్టర్ మీకే ఇస్తున్నామని చెప్పి సడన్ గా వేరే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి బోల్డ్ జరిగాయి. ఓ ఏంటి అసలు? కెన్ యూ టెల్ మీ ఎలాబరేట్లీ? మీకు ఇస్తున్నామని కాదు, కొంచెం అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళినాం. రీజన్ ఏమై ఉంటుంది యూజువల్గా? అంటే సో మెనీ బోల్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్ విజన్కి మ్యాచ్ కాకపోవడం ఉంటుంది, లైక్ నేను ఆడిషన్ సరిగా వేయలేదేమో అట్లా కూడా ఉంటుంది. యూజువల్లీ నేను ఎక్కువ నా పైన వేసుకుంటా, బికాజ్ అదర్ సైడ్ నాకు తెలియదు కాబట్టి. సో యా. మీకు ఇష్టం లేని క్యారెక్టర్ ఒప్పేసుకొని మొహమాటం కోసం చేసినవి ఏమైనా ఉన్నాయా? చేశాను కానీ అదేంటో చెప్పను కదా. చెప్పకండి. ఉన్నాయి. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? మీకు ఇష్టం లేదు ఆ టైంలో, ఆ మైండ్ సెట్లో. అంటే యూజువల్గా అసలు చేయనట్లా, బట్ అది కూడా ఇన్ ద మధ్యలో ప్రాసెస్లో తెలిసింది, మేబీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అన్నట్టు అనిపించింది. బట్ అలానే నేనేమి దానికి జస్టిఫికేషన్ చేయకుండా, లైక్ నేను 100% ఒకసారి దిగానంటే ఇవ్వాల్సింది, బట్ ఒక చిన్న ఇది ఉండిపోతుంది, కొంచెం ఆలోచించి ఉండాల్సింది కొంచెం. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాఘమయూర్ గారు. బోల్డ్ అని మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు మీరు అనుమాన పడకుండా చక్కగా ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్.